నామది నీదే చెలియా పార్ట్ 19 ఎందు వంట సంగతి చూస్తూ ఉన్నది. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడే ఉన్న ఇందుకి అస్తమాను తన కళ్ళ ముందు విరాజ్ మాత్రమే మెదులుతూ ఉన్నాడు. కుకింగ్ ఫినిష్ చేసి బౌల్ పక్కన పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేయటం మర్చిపోయింది. అలానే చేస్తూ పక్కకు జరిగిన ఇందు శారీ పళ్ళు వెళ్ళి బర్నర్ మీద పడగానే ఆ శారీ చెంగుకు నిప్పు అంటుకున్నది. ఎన్ని రోజులు దూరంగా హాస్టల్లో ఉన్నది, ఈరోజే కదా వచ్చింది, కాసేపు పక్కనే ఉందాము అని కూడా లేదు. ఇంతసేపు కింద ఏం చేస్తుంది? మొగుడు అంటే ప్రేమ అంటుంది, కానీ ఆ ప్రేమ చూపించటమే తెలియదు అని అనుకుంటూ ఇందు కోసం కిందకు వచ్చాడు విరాజ్. ఇందు కోసం చూస్తూ హాల్ మొత్తం కూడా ఖాళీగా ఉంటే కిచెన్ వైపునకు వెళ్ళాడు. సరిగ్గా విరాజ్ వెళ్ళేసరికి ఇందు పళ్ళుకి నిప్పు అంటుకొని కాలుతూ ఉంటే ఇందుకి అదేమి పట్టనట్టు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నది. విరాజ్ ఇందుని అలా చూడగానే ఇందు అంటూ అరుస్తూ పరుగున ఇందు దగ్గరకు వెళ్ళి తన శారీ పట్టుకొని మంట ఆర్పటానికి ట్రై చేశాడు. విరాజ్ పిలుపుకు ఈ లోకంలోనికి వచ్చిన ఇందు కూడా ఆ మంటలు చూసి కంగారు పడుతూ చీర పట్టుకొని చూస్తూ అరుస్తూ ఉన్నది. విరాజ్ అప్పటికే పైకి వచ్చేస్తూ ఉన్న మంటను చూస్తూ ఇందు శారీ పట్టుకొని లాగేశాడు. విరాజ్ శారీ లాగేసరికి శారీకి నిప్పు మొత్తం అంటుకుపోయింది. ఇందుకి ఆ మంటలు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటే విరాజ్ను గట్టిగా అతుక్కుపోయింది. విరాజ్ అరుపు అండ్ ఇందు అరుపులు విన్న అందరూ విరాజ్ అంటూ అక్కడికి వస్తూ ఉంటే లంగా జాకెట్ అండ్ పెట్టికోట్లో ఉన్న ఇందు తనని తాను చూసుకుంటూ తన ఎదను చేతులతో కప్పేసుకుంటూ విరాజ్ పక్కకు చేరింది. విరాజ్ అందరూ రావటం చూసి తన షర్టు తీసి ఇందుకి ఇస్తూ తనకు షర్టు వేసేశాడు. అప్పుడే అందరూ అక్కడికి వచ్చారు. విరాజ్ అంటూ అక్కడ శారీ కాలటం చూసి ఇందుని ఆ పొజిషన్లో చూస్తూ విషయం అర్థమైంది. ఇందు అలా అజాగ్రత్తగా ఉంటే ఎలా అమ్మా, చూడు ఎంతలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అన్నారు పార్వతి గారు. ఛా, వీడు చూడకుండా ఉంటే అది ఈరోజు పోయేది, నాకు బాధ తప్పేది, నాకే దురద పుట్టేలాగా చేసింది అని తిట్టుకుంటూ ఇందు వైపు చూస్తూ ఉన్నది దమయంతి. ఇందు ఇంకా భయపడుతూ వణికిపోతూ విరాజ్ వెనుకే ఉన్నది. పైగా ఇందుకి అలా ఉండటం చాలా ఇబ్బందిగా ఉన్నది. విరాజ్ వెనుకే ఉన్న ఇందుని పొదివి పట్టుకుంటూ అమ్మ, తను ఇప్పటికే భయపడుతుంది, తర్వాత మాట్లాడుకుందాము అంటూ ఇందుని తీసుకొని బయటకు వచ్చేశాడు. తన గదికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇందు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ ఇందుని పంపించి విరాజ్ రాక్లో ఉన్న టీషర్ట్ తీసి వేసుకున్నాడు. ఇందు కూడా ఫ్రెష్ అయ్యి కాసేపటికు బయటకు వచ్చింది. ఇందు అని పిలిచాడు విరాజ్. ఇందు ముందుకు వెళ్ళేది కాస్త ఆగింది. విరాజ్ ఇందు చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోపెట్టుకుంటూ ఏమైంది అలా ఉన్నావు? మార్నింగ్ వరకు బాగానే ఉన్నావు కదా, ఈరోజు కాస్త లేట్ అయ్యుంటే ఏమయ్యేది? కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, నీకు ఏమన్నా అయితే నేను ఏమవ్వాలి అన్నాడు విరాజ్. విరాజ్ అలా అనగానే ఇందు కళ్ళల్లోనికి నీళ్లు తిరిగాయి. విరాజ్ గారు, మీరేనా ఈ మాట అంటుంది? మీ కళ్ళల్లో నా మీద కనిపించే భావానికి అర్థం ఏమిటి? నాకు ముందే మీ ప్రేమ విషయం చెప్పేశారు, కానీ మీ కౌగిలిలో వేరే అమ్మాయిని చూడలేకపోతున్నాను. అసలు మీరు ప్రేమించిన అమ్మాయి ఎందుకు వచ్చింది? మీరు అలా హక్ చేసుకున్నారు అంటే మీరు కూడా అని అనుకుంటూ ఉంటే ఇందుకి కళ్ళల్లో నీళ్లు చేరిపోతూ ఉన్నాయి. ఇందు, నిన్నే, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు విరాజ్. ఇందు అంటూ పార్వతి గారి పిలుపుకు విరాజ్ ఇందుని వదిలి దూరం జరిగాడు. పార్వతి గారు వచ్చి ఇద్దరికి దిష్టి తీసి వెళ్ళారు. ఇందు, బాగా స్ట్రెయిన్ అయినట్టు ఉన్నావు, రెస్ట్ తీసుకో అంటూ విరాజ్ చెప్పి ఇందుని పడుకోబెట్టాడు. విరాజ్ గారు, మిమ్మల్ని అడగాలి అని ఉన్నది, కానీ నా వల్ల కావటం లేదు. నేను అడిగితే మీరు చెప్పే ఆ సమాధానాన్ని నేను వినలేను విరాజ్ గారు. నిజంగా తనే మీరు ప్రేమించిన అమ్మాయి అయితే తనతో మీరు ఆనందంగా ఉంటారు అంటే మీ నిర్ణయం ఏమైనా నేను ఒబే చేస్తాను. కానీ నా మీద మీరు చూపించే ఈ ఎఫెక్షన్ చూస్తూ ఉంటే నాకు మిమ్మల్ని వదులుకోవాలి అని లేదు విరాజ్ గారు. నాకు ఆ రోజు మాట ఇచ్చారు కదా అన్నీ మర్చిపోతాను అని, మరి నేను ఏమైనా పొరపడుతున్నానా? విరాజ్ గారిని డైరెక్ట్గా అడిగితే ఆయనే చెప్తారు కదా, కానీ ఏమని అడగాలి? అలా అడిగితే నేను విరాజ్ గారిని అనుమానిస్తున్నట్టే కదా. లేదు లేదు, విరాజ్ గారు అలా ఏమీ చేయరు. నిజం ఏమన్నా ఉంటే ఆయనే నాకు చెప్తారు. ఇప్పుడు విరాజ్ గారి కళ్ళల్లో కనిపించే దానికి అర్థం ప్రేమే కదా. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా లేదా తప్పు చేస్తున్నానా? ఏది ఏమైనా ఇలా ఆలోచించి నేను విరాజ్ గారిని తప్పు పట్టలేను. ఆయన నిర్ణయం ఏది ఏమైనా నేను సంతోషంగా ఒప్పుకుంటాను. ఇదంతా ఆలోచించి ఆయన్ని అనుమానించలేను. విరాజ్ గారి సంతోషం ఏదైతే
అదే నా సంతోషం అని తనలో తానే గట్టిగా నిర్ణయం తీసుకుంటూ కళ్ళు మూసుకుని అలానే పడుకున్నది ఇందు. ఆ రోజు నుంచి ఇందు ఎంత కాదు అనుకున్నా ఇందు మనసులో నుంచి ఆ ఆలోచనను తీసేయలేకపోతుంది. అలా అనేసి మర్చిపోలేకపోతుంది. కానీ ఏది ఏమైనా తన వల్ల విరాజ్కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేసి గట్టిగా అనుకున్నది. విరాజ్, రమ్మన్నావంట? రూమ్లోనికి వస్తూనే నవ్వుతూ అడిగింది షీల. అవును, రమ్మన్నాను అంటూ ఓ కవర్ తీసి షీల ముందు వేస్తూ, ఇది నీకోసమే, తీసుకొని బయటకు నడువు అన్నాడు విరాజ్. షీల ఆ కవర్ తీసుకొని చూస్తూ, విరాజ్, ఏమిటిది? నన్ను టెర్మినేట్ చేయటం ఏమిటి అని అన్నది. నువ్వు చేసిన దానికి జాబ్ మాత్రమే తీసేశాను, హ్యాపీ ఫీల్ అవ్వు. నీకు ఆ రోజే చెప్పాను, నా ఎందు జోలికి వస్తే నిన్ను క్షమించను అని, కానీ మళ్ళీ అదే చేస్తున్నావు అన్నాడు విరాజ్. విరాజ్ అన్న మాటలకు షీల కాస్త టెన్షన్ పడుతూ, నిన్న గుడిలో జరిగిన విషయం విరాజ్కు చెప్పేసిందా? నా ప్లాన్ అంతా నాశనం చేసేసింది అని అనుకుంటూ, విరాజ్, నేనేం చేశాను అన్నదే షీల. ఏం చేశాను కాదు, ఏం చేయలేదు అనేసి అడుగు. నీకు మొన్నే వార్నింగ్ ఇచ్చాను, కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఇందు మీద ఎంక్వైరీ చేస్తున్నావు. నువ్వు ఇంకా మారలేదు షీల, అందుకనే నువ్వు నాకు దూరంగా ఉండటమే బెటరు. ఈ రోజు నుంచే నువ్వు మళ్ళీ నాకు కానీ ఎందుకు కానీ అటు వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నేను ప్రతిసారి ఇంత మంచిగా ఉండను, మంచిగా చెప్పను. లాస్ట్ టైం చెప్పినా మారలేదు, ఈసారి ఇక చెప్పేది లేదు. నౌ యు గెట్ లాస్ట్ అన్నాడు విరాజ్. విరాజ్, దానికోసం నన్ను నన్ను పంపిస్తున్నావా అన్నది షీల. అది ఇది కాదు, షీఈ్ మై వైఫ్ షీల అన్నాడు విరాజ్. నేను అదే అడుగుతున్నా విరాజ్, దానికోసం అందరినీ కాదు అంటున్నావు, ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటున్నావు. నిన్న కాక మొన్న పెళ్ళైన దానికోసం నన్ను వెళ్ళిపో అంటున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా విరాజ్, నువ్వే కావాలి అని అనుకున్నాను, అది నువ్వే అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను. కానీ నన్ను కాదని దాన్ని ఎవరినో ప్రేమించి వదిలేశావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని దాన్ని మర్చిపోయావు. మధ్యలో నేనేమిటి? నా ప్రేమకు విలువేమిటి? నువ్వు నాకు కావాలి విరాజ్. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను తగ్గేది లేదు, నిన్ను నా సొంతం చేసుకోకుండా వదిలేది లేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ షీల పెళ్లి చేసుకునేది నిన్నే, నువ్వే నా కోసం వచ్చేలాగా చేస్తాను అని కోపంగా అన్నదే షీల. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ షీల. ఇప్పుడు చెప్తున్నా వినో, పాస్ట్లో నేను ఎవరిని ప్రేమించాను, ప్రజెంట్ ఏమిటి అనేది పక్కన పెడితే నా ఫ్యూచర్ మొత్తం కూడా ఇందు మాత్రమే. ఇందుమతి విరాజ్ శ్రీవాస్తవ నా భార్య పేరు. నిజమే, నేను ప్రేమించాను, కానీ నా ప్రేమను నేను ఎప్పుడో మర్చిపోయాను షీల. యు నో వాట్, ఎప్పుడైతే ఇందు మెడలో 3 ముడులు వేశానో ఆ క్షణమే నా లైఫ్ తనతోనే అని అనుకున్నాను. ఆ క్షణం నుంచి తనను మళ్ళీ ప్రేమిస్తున్నాను. ఒకసారి నా ప్రేమను వదిలేశాను, కానీ ఇప్పుడు కాదు. నా ప్రాణం పోయినా నా ప్రేమను వదలను. ఎందుకంటే ఇప్పుడు ఇందు నేను తాళికట్టిన భార్య కాబట్టి, నా జీవితం తనతోనే కాబట్టి. నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు, ఫస్ట్ బయటకు నడవ్వే. ఇంకొకసారి నన్ను కెలికావంటే నువ్వు ఎవరు అనేది కూడా మర్చిపోతాను. ఫాస్ట్ యు గెట్ లాస్ట్ అన్నాడు విరాజ్. ఇంటికి వచ్చిన విరాజ్ ఇందుని చూస్తూ, ఇందు ఏమైంది ఇలా ఉన్నావు? ఈ మధ్య సరిగ్గా ఉండటం లేదు, 1 వీక్ నుంచి చాలా డల్గా ఉన్నావు, రీజన్ నాకు చెప్పవచ్చు కదా అన్నాడు విరాజ్. అదేమీ లేదు విరాజ్ గారు, నేను బాగానే ఉన్నాను అన్నది ఇందు. లేదు, నిన్ను చూస్తూ ఉంటే కాదు అని అనిపిస్తుంది. నాతో కూడా చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా? నేను నీకు ఫ్రెండ్లా అడుగుతున్నాను. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాతో అన్నీ షేర్ చేసుకుంటాను అన్నావు కదా ఇందు అంటూ చేయి పట్టుకుంటూ లాలనగా అడిగాడు విరాజ్. విరాజ్ అడిగేదానికి అంతవరకు తన కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తూ ఉంటే విరాజ్ను హక్ చేసుకున్నదే ఇందు. విరాజ్కి ఇందు బాధ తెలుస్తూ ఉన్నా కూడా దానికి కారణం తెలియకపోతూ ఉంటే ఇందు తల మీద చేయి వేసి తనకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఇందు, నేను నీకు వెల్ విషర్, అంతకన్నా ఎక్కువ అంటావు కదా, మరి నాకు నువ్వెందుకు ఇలా ఉన్నావో చెప్పవచ్చు కదా అంటూ విరాజు ప్రేమగా అడిగాడు. నేనెందుకు ఇలా మనసులో పెట్టుకుని బాధపడటం? విరాజ్ గారిని డైరెక్ట్గా అడిగేస్తాను. విరాజ్ గారు నాకు భర్త, నా కష్టం విరాజ్ గారికి కాకుండా ఇంకెవరకు చెప్పాలి అని మనసులోనే గట్టిగా అనుకుంటూ అడిగేస్తాను. విరాజ్ గారిని అడిగేస్తాను అని. విరాజ్ గారు, మీరు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నారు కదా, మన పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ కలిశారా అని అడిగింది ఏందో. కలవటం ఏమిటే, ఇప్పుడు తనతోనే మాట్లాడుతూ ఉన్నాను, రోజు చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ, ఇప్పుడు ఎందుకు ఇందు అన్నాడు విరాజ్. ప్లీజ్ చెప్పండి, నాకు నా క్వశ్చన్స్కు ఆన్సర్ మాత్రమే చెప్పండి అన్నది ఏందో. కలిశాను అన్నాడు విరాజు.
అప్పటికే ఇందుకి గుండె బరువవుతూ ఉంటే, మీరు ఇంకా తనని ప్రేమిస్తున్నారా అని అడిగింది ఇందు. ఎప్పుడే కాదు, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను ఇందు. ఫస్ట్ లవ్ ఎవరు మర్చిపోరు. నువ్వు నా వైఫ్ అనేసి అబద్ధం చెప్పలేను కదా. నాకు ఎప్పుడు నా ప్రేమ అంటే ప్రేమే అన్నాడు విరాజ్. ఆ మాటకు ఇందు గుండె బరువెక్కుతూ ఉంటే, విరాజ్ గారు మీకు అని ఇంకా ఏదో అడగబోతూ ఉంటే అంతలో విరాజ్ మొబైల్ రింగ్ అయ్యింది. ఇన్కమింగ్ కాల్ నేమ్ చూసి లిఫ్ట్ చేసి కంగారుగా, ఇందు మనం మళ్ళీ మాట్లాడుకుందాము అంటూ ఇందు మాట వినకుండా కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు విరాజ్. ఇందు విరాజు వెళ్ళటం చూసి, మీకు ఇప్పుడు నేను ఇష్టమా, ఆ అమ్మాయి ఇష్టమా అని తాను అడగాలి అని అనుకున్నది కాస్త అక్కడే ఆగిపోయింది. అంత కంగారుగా వెళ్ళారు ఎందుకు అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నది. అంతలో ఇందు మొబైల్ రింగ్ అయ్యింది. షీలా కాల్ చేయటం చూసి విసుగ్గా లిఫ్ట్ చేసింది. హలో ఇందు, విరాజు ఉన్నాడా? చాలా అర్జెంటు. కాల్ చేస్తూ ఉంటే కలవటం లేదు. ఇక్కడ విరాజు ప్రేమించిన అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. విరాజ్ కోసం హాస్పిటల్లో ఉన్నది. తనను త్వరగా రమ్మని చెప్పాలి అన్నది షీలా. అవునా, అదేం హాస్పిటల్ అంటూ ఇందు అడిగి కనుక్కొని అక్కడ నుంచి కంగారుగా ఇందు కూడా బయటకు వచ్చి షీలా చెప్పిన హాస్పిటల్కు వెళ్ళింది. కాల్ కట్ చేసిన షీలా నవ్వుకుంటూ, ఈరోజు ఏం కాస్త డోస్ పెంచాను, ఇలానే చివరికి ఇందుని విరాజ్కి దూరం చేసేస్తాను అని అనుకున్నది షీలా. ఇందు షీలా కాల్ కట్ చేయగానే హడావిడిగా షీలా చెప్పిన అడ్రస్కు వెళ్ళింది. తాను చదువుకునే కాలేజీ కమ్ హాస్పిటల్ అదే కాబట్టి అక్కడ డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటే అప్పుడే షీలా ఇందు అంటూ వచ్చింది. ఇందు, నువ్వు వచ్చేసావా? ఇంతకు ముందే నిన్ను పెళ్లి చేసుకున్న మీ ఆయన తను ప్రేమించిన తన ప్రేయసి కోసం వచ్చాడు అన్నది షీలా. ఇంతకు ముందు విరాజ్ కాస్త కంగారుగా వెళ్ళటం గుర్తుకు చేసుకుంటూ, ఇందుకే విరాజ్ గారు వెళ్ళిపోయారా అనుకుంటూ, విరాజ్ గారు ఇక్కడే ఉన్నారా అని అడిగింది ఇందు. నీకు చూపిస్తాను ఇందు, నమ్మకపోతే పద అంటూ ఇందుని తీసుకుని వెళ్ళింది షీలా. ఇందుకి దూరం నుంచి ఐసీయూలో ఉన్న వాళ్ళను చూపించింది. ఆ ఐసీయూ రూమ్లో ఆ అమ్మాయి బెడ్ మీద పడుకుని ఉంటే విరాజ్ తన పక్కనే కూర్చొని ఉన్నాడు. కానీ ఇందు కళ్ళకు అదేమీ కనపడటం లేదు. కేవలం విరాజ్ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఉండటమే చూస్తూ ఉన్నది. విరాజ్ చేతిలో మరొక అమ్మాయి చెయ్యి చూస్తూ ఉంటే ఇందు గుండె బద్దలయ్యింది. వాళ్లను అలా చూస్తూ ఇందు ఇంకా అక్కడ ఉండలేక అక్కడి నుంచి పక్కకు వచ్చేసింది. షీలా అదంతా చూస్తూ కన్నింగ్గా నవ్వుకుంటూ ఐసీయూ లోపలికి ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి నవ్వుకుంటూ వచ్చేసింది. ఇందు, ఏమిటి బాధపడుతున్నావా? నీ భర్త వేరే అమ్మాయితో అలా ఉండటం చూసి ఫీల్ అవుతున్నావా? కానీ అదే నిజం. నిజానికి ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో తనే ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వున్నావు. కేవలం ఒకే ఒకటి, నువ్వు చదువుకోలేదు, తను చదువుకున్నది. అందుకే నీకు విరాజ్కి పెళ్ళయింది. తను ఇలా చావటానికి సిద్ధమైంది. ఇందు, ఇంతవరకు వచ్చినది కాబట్టి నీకు అసలు నిజం చెప్పేస్తాను. విరాజ్ మీ పెళ్లికి ముందు ప్రేమించాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్నకు చదువుకున్న అమ్మాయి కోడలు అవటం ఇష్టం లేదు. అందుకనే ఆ ప్రేమను వదులుకున్నాడు. కానీ తను మాత్రం ఇప్పటికీ కూడా విరాజును మర్చిపోలేకపోతోంది. విరాజు లేని జీవితం వద్దు అనుకుని చావటానికి కూడా సిద్ధమయ్యింది. విరాజుకు కూడా తనంటే చాలా ఇష్టం, ప్రాణం అంతకు మించి. కానీ ఆ ప్రేమను వాళ్ళ అర్థం లేని పంతాల వల్ల వదిలేసుకున్నాడు. ఇప్పుడు తన ప్రేమను దూరం చేసుకోలేక, అది ఎవరికీ చెప్పలేక ఇలా నరకం పడుతూ ఉన్నాడు. విరాజ్ గురించి నాకు ఎప్పుడో తెలుసు. తన ప్రేమ కోసం తనలో తనే చాలా బాధపడుతున్నాడు. దీనంతటికి కారణం నువ్వే ఇందు. నీ వాళ్లే వాళ్ళు దూరమయ్యారు. విరాజ్ నిదానంగా వాళ్ళ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు వచ్చి వాళ్లకు అడ్డంగా తయారయ్యావు. ఇప్పుడు నీ వల్ల వాళ్ళ ప్రేమ, అలానే ఆ అమ్మాయి ప్రాణం కూడా దూరం అవుతుంది. విరాజ్ బాధకు కారణం నువ్వు. ఎప్పుడైనా వాళ్ళ ప్రేమ గెలిపించడానికి నువ్వు ఏం చేయాలో అదే చెయ్యి. నీ వల్ల వాళ్ళ ప్రేమ, విరాజ్ ఆనందం, తన ప్రాణం ఇన్ని నిలబడతాయి కేవలం నువ్వు లేకపోవటం వల్ల. అసలు తను కూడా నీలాగే చదువురానిది అయితే విరాజు ఆనందంగా తననే పెళ్లి చేసుకునేవాడు అన్నది షీలా. ఇందు ఆ మాటలన్నీ వింటూనే అలా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందుకి పదే పదే షీలా అన్న మాటలే వినిపిస్తూ ఉంటే కళ్ళ ముందు విరాజ్ ఆ అమ్మాయి కనిపిస్తూ ఉన్నారు. అలానే నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చిన ఇందు ఎదురుగా ఏమొస్తుందో కూడా చూసుకోకుండా ఉన్నది. అలానే ఎదురుగా వచ్చే ట్రక్ను చూసుకోకుండా నడుస్తూ ఉన్నది. క్షణంలో తన మీదకు ట్రక్ వచ్చేస్తుంది అనగా ఎవరో తన చేయి పట్టుకుని లాగేసరికి అప్పుడు స్పృహలోనికి వచ్చింది. భయంగా తనను దాటుకుని వెళ్ళిన ట్రక్ను చూస్తూ ఉన్నది. ఏమిటమ్మాయి, ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది, కాస్త చూసుకుని వెళ్ళమ్మా. నీకు ఏమైనా అయితే
నీ వాళ్ళు ఎంత బాధపడతారు అంటూ ఒక పెద్దామె చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందు అక్కడే కాస్త దూరంలో ఉన్న పార్కుని చూస్తూ అక్కడికి వెళ్ళింది. అంతవరకు ఆపుకున్న కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటే పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చింది. తన బాధ అంతా తీరేదాకా ఏడ్చి కళ్ళు తుడుచుకుంటూ, నేను ఎందుకు బాధపడుతున్నాను, వాళ్ళు ప్రేమించుకున్నారు, నా కోసం అంత చేసిన విరాజ్ గారికి తన ప్రేమ తనకు దక్కేలా కూడా చేయకుండా నా స్వార్థం నేను చూసుకోవటం అన్యాయం. నేను చదువుకున్న అమ్మాయినే, ఒక అబద్ధంతో తన జీవితంలోనికి వచ్చాను. ఒక నిజం వాళ్ళను దూరం చేసింది. ఎప్పుడూ కూడా నిజమే గెలవాలి, అంటే వాళ్ళ ప్రేమే గెలవాలి. విరాజ్ గారి మీద నాకు ఉన్న హక్కు కన్నా వాళ్ళ ప్రేమే గొప్పది. నా కోసం ఇంత చేసిన విరాజ్ గారి కోసం నేను ఏమైనా చెయ్యాలి కదా, అంటే విరాజ్ గారి ప్రేమ ఆయనకు దక్కేలాగా చెయ్యాలి. అబద్ధంలో మొదలైన మా బంధం అలానే ముగిసిపోవాలి. వాళ్ళ ప్రేమే గెలవాలి. దానికోసం నేను ఏమైనా చేయటానికి రెడీనే. నా కోసం ఇంత చేసిన విరాజ్ గారి ప్రేమను నేను గెలిపించలేనా అని కళ్ళు తుడుచుకుంటూ, ఈ క్షణం నుంచి నా ప్రేమను మర్చిపోతాను. నీ ప్రేమను గెలిపించడానికి నేను ఏం చేయగలనో అదే చేస్తాను అంటూ తన మొబైల్ తీసుకుని షీలాకు కాల్ చేసింది. షీలా, నేను నిన్ను కలవాలి అంటూ తన ఉన్న అడ్రస్ చెప్పి కాల్ కట్ చేసింది ఇందు. చేప నా గేలానికి చిక్కింది, ఇక తప్పించుకునేది లేదు అంటూ నవ్వుకుంటూ షీలా ఇందు చెప్పిన ప్లేస్కు వెళ్ళి, ఇందు, ఎందుకు నన్ను రమ్మన్నావు అని అడిగింది. షీలా, నిజంగా విరాజ్ గారు ఆ అమ్మాయి ప్రేమించుకున్నారా అని అడిగింది ఇందు. నీకు నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, నీ ఆయన్ని వెళ్ళి అడుగు, నిజం చెప్తాడు అన్నది షీలా. అవసరం లేదు, ఆయన చెప్పే మాట వింటూ నేను చూడలేను అన్నది ఇందు. అమ్మయ్య, బ్రతికిపోయాను, లేదు అంటే ఏమయ్యేదో ఏమిటో, నువ్వు అడగకుండా ఉండాలి అనే కదా నిన్ను లాక్ చేశాను అని మనసులో అనుకుంటూ, ఇప్పుడు నన్నెందుకు పిలిచావో చెప్తావా, లేదా నన్ను వెళ్ళిపోమంటావా అన్నది షీలా. విరాజ్ గారు ప్రేమించిన తనతోనే ఆయన్ను కలిపేయాలి అని నిర్ణయించుకున్నాను. వాళ్ళ ఇద్దరిని కలపటానికి నాకు హెల్ప్ చేస్తావా షీలా అన్నది ఇందు. తప్పకుండా ఇందు, ఇద్దరు ప్రేమికులు కలుస్తారు అంటే నా సాయం నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నన్ను దానికేం చేయమంటావు అన్నది షీలా. మావయ్య గారికి అత్తయ్య గారికి చదువుకున్న వాళ్ళు అంటే కోపం. కారణం నాకు తెలియదు, కానీ వాళ్ళ మనసు మార్చి వాళ్ళను కలపటానికి ట్రై చేస్తాను. ఈ విషయం నాకు తెలుసు అని విరాజ్ గారికి తెలియనివ్వకు. అలానే తనను ఎలాగైనా మా ఇంటికి వచ్చేలాగా చేయగలవా? దగ్గరగా ఉంటే తన ప్రవర్తన వల్ల అత్తయ్య మామయ్య అంటూ ఆగి, ఇక నాకు వాళ్ళను అలా పిలిచే రైట్ ఉన్నదా అని అనుకుంటూ, అదే విరాజ్ గారి అమ్మ నాన్న మనసు మారుతుంది, తనను కొన్ని రోజులు మా ఇంట్లో, అదే విరాజ్ గారి ఇంట్లో ఉండేలాగా చేయగలవా? అప్పుడు నేను ఇద్దరిని ఒకటి చేస్తాను అన్నది ఇందు. ఇందు, యు ఆర్ సచ్ ఎ గ్రేట్ లేడీ, నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉన్నది. భర్త ప్రేమ కోసం తననే వదిలేసుకున్నావు అన్నది షీలా. నా కోసం ఇంత చేసే విరాజ్ గారి కోసం నేను ఆయన ప్రేమను తనకు ఇవ్వలేనా అనుకుంటూ, నీకు ఆ అమ్మాయి తెలుసా అని అడిగింది ఇందు. హా, 1-2 సార్లు కలిశాను ఇందు, నేను విరాజ్కు తెలియకుండా తనను ఆ ఇంటికి వచ్చేలాగా చేస్తాను అన్నది షీలా. అలానే షీలా, ఇక నేను వెళతాను అంటూ ఇందు బాధగా వచ్చేసింది. హహహ, నేను అనుకున్నట్టే అయ్యింది, ఇక వీళ్లను శాశ్వతంగా విడగొట్టడం మాత్రమే మిగిలింది అనుకుంటూ షీలా వెళ్లే ఇందుని చూసి, ఓరు ఇందు, కాదు కాదు ఇందుమతి అని నవ్వుకున్నది. ఇందు, ఎక్కడికి వెళ్ళావు అంత హడావిడిగా అన్నారు పార్వతి గారు. వదిన, అలా మెల్లిగా అడుగుతావేమిటి, గట్టిగా అడుగు, ఎక్కడికి వెళ్ళింది? మన ఇంటి కోడళ్ళు బయటకే వెళ్ళకూడదు, అలాంటిది ఇది బయటకు వెళ్ళి వచ్చింది, ఎవరి దగ్గరకు వెళ్ళింది గట్టిగా అడుగు అన్నది దమయంతి. అత్తయ్య గారు, మా ఊరు నుంచి తెలిసిన వాళ్ళు వస్తే కలవటానికి వెళ్ళాను అని చెప్పింది ఇందు. వదిన, కలిసింది ఆ అమ్మాయినా అబ్బాయినా అడుగు వదిన అన్నది దమయంతి. ఆ మాటకు ఇందు కోపంగా దమయంతి వైపు చూసింది. అప్పటికే ఎర్రగా అయిన కళ్ళు ఆ మాటకు ఇంకా ఎర్రగా అవుతుంటే ఆ కోపానికి దమయంతి నిజంగానే కాస్త జంకింది. తన కళ్ళల్లో ఎప్పుడూ అంత క్రోధం చూడని దమయంతి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఇందు, నిన్నే అడిగేది, చెప్పా పెట్టకుండా వెళ్ళటమేనా? ఈ ఇంటి పరువు, ఈ ఇంటి కోడలుగా నువ్వే నిలబెట్టాలి, అంతేకాని పడుకోబెట్టకూడదు. నిన్ను మంచిగా చూసేసరికి కళ్ళు నెత్తికెక్కాయా అన్నారు పార్వతి గారు. క్షమించండి అత్తయ్య గారు, ఇంకెప్పుడు నేను ఇలా కాకుండా చూసుకుంటాను అని చెప్పింది ఇందు. సరే వెళ్ళు అన్నారు పార్వతి గారు. ఇందు పైకి వచ్చేస్తూ, క్షమించండి అత్తయ్య, త్వరలో నేను ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతాను,
మిమ్మల్ని మోసం చేసినందుకు ఆ దేవుడు నా జీవితాన్ని మోసం చేశాడు. ఏది ఏమైనా కూడా విరాజ్ గారి ఇష్టమే నా ఇష్టం అని అనుకుంటూ బాధగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. నైట్ 10 అవుతూ ఉండగా విరాజ్ ఇంటికి వచ్చాడు. ఇందు బాధగా గదిలోనే కూర్చొని ఉన్నది. ఇందు అని పిలిచాడు విరాజ్. విరాజ్ మాటకు పైకి లేస్తూ, ఇప్పుడే వచ్చారా అండి? లేట్ అయినట్టున్నది. ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేతురు అన్నది ఇందు. సారీ ఇందు, ఈరోజు లేట్ అయ్యింది అంటూ విరాజ్ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. విరాజ్ ఫ్రెష్ అయి రాగానే విరాజ్కు వడ్డించింది ఇందు. ఇందు, ఎవరూ లేరు కదా, మనమే కదా ఉన్నది, నువ్వు కూర్చో, కలిసి చేసేయొచ్చు అంటూ ఇందుని పక్కన కూర్చోబెట్టుకుని తన ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉన్నాడు విరాజ్. ఒక్క క్షణం స్వార్థం తను కావాలి అని మనసు తొందర పెడుతూ ఉంటే కష్టంగా ఆ మనసును చంపేసింది ఇందు. మళ్ళీ దొరకని అదృష్టం. ఈ రోజే ఆఖరిసారి, మొదటిసారి ఆ ఇంట్లో కలిసి చేయటం అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విరాజ్కు కనపడకుండా కళ్ళు తుడుచుకొని మౌనంగా తినేసింది. తర్వాత ఇద్దరు రూమ్లోనికి వచ్చారు. ఇందు, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నారు విరాజ్. చెప్పండి విరాజ్ గారు అన్నది ఇందు. నాకు తెలిసిన అమ్మాయి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. తనకు చిన్న ప్రాబ్లం ఉన్నది, అందుకనే మనతో ఉంటుంది. ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా నువ్వే చూసుకోవాలి. అలానే ఇంట్లో వాళ్లతో నీ బంధువుల అమ్మాయి అనేసి పరిచయం చేయాలి అన్నాడు విరాజ్. మీరు ఇంతలా అడగాల విరాజ్ గారు? మీరు ఏం చెప్పినా నాకు ఇష్టమే, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ తన పక్కన సోఫాలో పడుకున్నది ఇందు. అదేమిటి ఇందు, అక్కడ పడుకుంటున్నావు అన్నాడు విరాజ్. ఎప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి కదా అన్నది ఇందు. ఏమిటి అన్నాడు విరాజు అర్థం కాక. అదేమీ లేదు విరాజ్ గారు, కొత్త అలవాటు చేసుకోకూడదు, తర్వాత మళ్ళీ బాధపడాలి అంటూ అక్కడే అటు తిరిగి పడుకున్నది ఇందు. ఇందు, తను రేపే వస్తుంది, నీకు కొన్ని విషయాలు తెలియాలి కదా తన గురించి. నేను అంటూ విరాజ్ చెబుతూ ఉంటే ఇందు విరాజ్ మాటకు అడ్డు వస్తూ, విరాజ్ గారు, మీరు నాకు చెప్పటం ఏమిటి? మీరు ఏమి చేసినా ఆలోచించే చేస్తారు, మంచి చేస్తారు. నాకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏమిటి విరాజ్ గారు అని అన్నది. విరాజ్ ఇందు మాటలకు చిన్నగా నవ్వుతూ, థ్యాంక్ యూ ఇందు, అండ్ తను రేపు వస్తుంది, తన పేరు నిషా అని చెప్పాడు. ఇందు అలానే కళ్ళు మూసుకున్నది. విరాజ్ ఇందు దగ్గరకు వచ్చి ఇందు కళ్ళు మూసుకోవటం చూసి, అప్పుడే పడుకున్నావా ఇందు అంటూ ఇందుని కళ్ళారా చూసుకొని వెళ్ళి పడుకున్నాడు. విరాజ్ వెళ్ళగానే అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేస్తూ మౌనంగా ఏడుస్తూ ఉన్నది. విరాజ్ గారు, రేపటితో మీ ప్రేమ మీ దగ్గరకు వచ్చేస్తుంది. నా వలన దూరమైన మిమ్మల్ని నేనే మళ్ళీ కలుపుతాను. నా పొరపాటును నేనే సరిచేసుకుంటాను. కాదు అనుకున్న తన బాధను చెప్పుకోలేక విరాజును చూస్తూ అలానే ఎప్పటికో పడుకున్నది ఇందు. మార్నింగ్ అన్ని పనులు చేస్తూ ఉన్న ఇందుకి రాత్రి విరాజ్ చెప్పిన మాటలు ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. విరాజ్ ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇందు, ఏమిటి, ఎవరి కోసమైనా చూస్తున్నావా? అలా గుమ్మం వైపే చూస్తున్నావు అని అడిగింది లత. అదేమీ లేదక్క అంటూ బాధగా సమాధానం ఇచ్చింది ఇందు. అంతలో ఇంట్లోనికి ఒక అమ్మాయి చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని బ్యాగ్ పట్టుకుని లోనికి వచ్చింది. దమయంతి తను రావటం చూస్తూనే, ఎవరమ్మా నువ్వు, మా ఇంటికి వచ్చావు అంటూ అడ్డుగా వెళ్ళింది. నా పేరు నిషా అండి, నేను ఇందు బంధువుల అమ్మాయిని, తన కోసం వచ్చాను అని చెప్పింది. పిన్ని, తను నాకు కావలసిన అమ్మాయే అంటూ నిషా దగ్గరకు వెళ్ళి తన బ్యాగ్ తీసుకుంటూ లోనికి తీసుకుని వచ్చింది ఇందు. అత్తయ్య గారు, తను మా మామయ్య బంధువుల అమ్మాయి, చిన్న పని మీద ఇక్కడకు వచ్చింది. ఓ వారం 10 రోజులు అంటూ పైకి అంటూ ఉన్నా లైఫ్ లాంగ్ తను ఇక్కడే ఉండేది. నేనే బయటకు వెళ్ళిపోవలసిన దాన్ని అని మనసులో అనుకుంటూ, మీరు ఒప్పుకుంటే తను ఇక్కడ ఉంటుంది అత్తయ్య గారు అంటూ బాధను పంటి బిగువును దాచిపెట్టి వాళ్ళ అత్తయ్యను చూస్తూ అడిగింది. 10 రోజులు కాకపోతే నీకు నచ్చినన్ని రోజులు ఉంచుకో ఇందు, తనకు గది చూపించి తనకు ఏం కావాలో నువ్వే దగ్గరుండి చూసుకో అన్నారు పార్వతి గారు. ఇందు నిషాని తీసుకుని పైకి వెళ్ళింది. చా, ముందు ఇది వచ్చింది, ఇప్పుడు దాని బంధువులు కూడా వస్తున్నారు. చూడకపోతే ఇది ఇక్కడే పాతుకుపోయేలాగా ఉన్నది. ఈ ఇందుని నేను ఏమీ చేయలేకపోతున్నాను అని మనసులో అనుకున్నది దమయంతి. నిషా, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఏమైనా కావాలి అంటే అడుగు అన్నది ఇందు. నాకు ఈ ఆస్తులు, ఇల్లు, బంగారం ఏమీ అవసరం లేదు. నాకు నా విరాజ్ కావాలి. విరాజ్ మాత్రమే కావాలక్క. అక్క అంటున్నా అనేసి చూస్తున్నారా? నాకు విరాజ్తో బంధం కావాలి అంటే బంధం కలుపుకోవాలి కదా. వయసులో నాకన్నా చిన్నదానివైనా కూడా వరుసకు నాకు అక్క కదా.
నేను విరాజును రెండో పెళ్లి చేసుకుంటే నిన్ను అక్క అనే పిలవాలి కదా, అందుకే ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నాను అక్క. తప్పుగా పిలిచానా అక్క అన్నది నిషా. "ఉహుం, నీకు ఎలా నచ్చితే అలానే పిలువు" అన్నది ఇందు. అక్క, నాకు నిన్న షీలా చెప్పింది, నువ్వే నన్ను విరాజును కలుపుతాను అన్నావట కదా. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అక్క. విరాజు నన్ను మర్చిపోలేక, నిన్ను వదిలి పెళ్లికి అన్యాయం చేయలేక నరకం పడుతున్నాడు. విరాజ్కి నేనంటే చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఇలా సడన్గా నీతో పెళ్లి అయిపోయింది అన్నది నిషా. జరిగిన దాన్ని నేను మర్చలేను, కానీ సరిచేస్తాను. విరాజ్ గారి ప్రేమను ఆయనకు అందేలాగా చేస్తాను. నీకు విరాజ్ గారికి పెళ్లి చేస్తాను. అవును, విరాజ్ గారికి ఏం చెప్పి ఒప్పించారు అని అడిగింది ఇందు. నువ్వు నిజం చెప్పకు అన్నావంట కదా అక్క, అందుకే నేను కూడా నిజం చెప్పలేదు. 4 రోజులు ఇక్కడే ఉండి నిన్ను మర్చిపోతాను అన్నాను. కానీ విరాజ్ని మర్చిపోవటం అంటే ప్రాణం వదులుకోవటమే అక్క. నాకు విరాజ్ కావాలి, లేకపోతే నేను బ్రతకలేను. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను అని విరాజ్ చాలా బాధపడ్డాడు అని ఏడుస్తూ ఇందుని హక్ చేసుకున్నది. నేను చదువుకోవటమే నాకు శాపమైంది అక్క. ఈ ఇంటి కోడలు కాలేకపోయాను అన్నది నిషా. నిషా, నువ్వు ఏడవకు, ప్రాణం తీసుకోవలసిన అవసరం లేదు. నిన్ను విరాజ్ గారిని నేనే కలుపుతాను. మీ ఇద్దరికి పెళ్లి జరిగేలాగా నేను చూస్తాను అన్నది ఏందో. కానీ అక్క, విరాజ్ నన్ను పెళ్లి చేసుకోను అనేసి గట్టిగా తెగేసి చెప్పాడు. నాకు పెళ్ళయింది, నన్ను మర్చిపో అని అంటున్నాడు. మా ఇంట్లో ఇలా పెళ్లికి ఒప్పుకోరు అంటున్నారు. కానీ నాకు చావు కన్నా ఇక దిక్కు లేదక్క అన్నది నిషా. నిషా, అలా మాట్లాడకు, విరాజ్ గారి ప్రేమను నేను గెలిపిస్తాను అన్నది ఏందో. ఎలా చేస్తావక్క? నువ్వు మాత్రం ఎలా ఒప్పిస్తావు? ఈ ఇల్లు పెద్ద ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అదే అక్క, సాంప్రదాయాలు పట్టింపులో ఉన్న ఫ్యామిలీ. ఒకసారి పెళ్ళి అయిన వాళ్లకు మళ్ళీ పెళ్లి చేయరు అన్నది నిషా. నిషా, నేను విరాజ్ గారికి డివోర్స్ ఇస్తాను, మళ్ళీ మీ లైఫ్లో కనిపించకుండా ఉంటాను. అప్పుడు మెల్లిగా విరాజ్ గారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి మీరు పెళ్లి చేసుకోండి అన్నది ఏందో. అక్క, వీళ్ళు డైవోర్స్ అన్నా కూడా ఒప్పుకోరక్క. నువ్వు ఎలా నా పెళ్లి జరిపిస్తావు? భార్య బ్రతికి ఉండగా ఇంకో పెళ్లి చేసుకోను అంటూ విరాజు తెగేసి చెప్పేశాడు. వీళ్ళు కూడా ఇంటి కోడలు బ్రతికి ఉండగా ఇంకో పెళ్ళి అంటే ఒప్పుకోరు కదా అక్క. ఇంకా నాకు విరాజ్కు పెళ్ళి కాదు, మేము ఎప్పటికీ కలవలేము, ఇలానే ఉండిపోవాలి. నాకు బతకాలి అని లేదక్క, నేను చచ్చిపోతాను అన్నది నిషా. నిషా, మళ్ళీ మళ్ళీ చస్తాను అంటావెందుకు? ఈ సమస్యకు పరిష్కారం నీ చావు కాదు అన్నది ఎందు. మరి ఏమిటక్క అని అడిగింది నిషా. నువ్వు ఇదంతా ఆలోచించుకో నిషా, నేను చూసుకుంటాను. మీ పెళ్లి చేయటం కోసం నేను ఏమైనా చేస్తాను. ముందు నువ్వు అత్తయ్య గారికి మామయ్య గారికి దగ్గరవ్వు, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకో, తర్వాత అంతా మంచి జరుగుతుంది, రెస్ట్ తీసుకో అంటూ బయటకు వచ్చేసింది ఇందు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వు చావటం కాదు నిషా, నేను చావటం. నేనే లేకపోతే విరాజ్ గారు నిన్నే పెళ్లి చేసుకునేవాళ్ళు. మీ మధ్యలోనికి నేనే వచ్చాను. అమ్మ నాన్న, ఇప్పుడు విరాజ్ గారు. నాకంటూ ఇక బ్రతకటానికి హోప్ కూడా లేదు అనుకుంటూ అక్కడే డోర్ బయట నిలబడి ఏడుస్తూ ఉన్నది ఇందు. ఎందు అని పిలిచాడు విరాజ్. విరాజ్ మాటకు పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకొని, విరాజ్ గారు ఏమైనా కావాలా అని అడిగింది ఇందు. అమ్మ వాళ్ళకు ఏమీ డౌట్ రాలేదు కదా అని ఇందు మొహం చూస్తూ, ఇందు ఆర్ యూ ఫైన్, కళ్ళేమిటి ఎలా ఉన్నాయి అంటూ ఇందు మొహాన్ని దోశల్లోనికి తీసుకొని చూస్తూ అడిగాడు విరాజ్. అదేమీ లేదండి, కంట్లో నలకపడింది అంతే అంటూ మొహం తిప్పేసింది ఇందు. చూడ నువ్వు ఇందు అంటూ ఏ కన్ను అని కంటికి దగ్గరగా వచ్చి ఊదాడు. ఇందు పోయిందా అంటూ కన్ను చూస్తూ అడిగాడు విరాజ్. అంటూ తల ఊపుతూ మళ్ళీ, నా ఆశల హరివిల్లు పోయింది విరాజ్ గారు. మీ ఫేస్లో ఈ స్మైల్ కోసం మీ ఆనందానికి నేనే అడ్డు. ఇప్పుడు అదే పోయింది అనుకుంటూ ఇక విరాజును చూడలేక నలకపోయింది అంటూ అక్కడి నుంచి కిందకు పరిగెడుతూ వెళ్ళిపోయింది ఇందు. ఇందు అలా వెళ్ళటం చూసి, దేనికే ఇంతలా బిగుసుకుపోతున్నావు, ఇక నువ్వు నాదానివి ఎప్పుడు అవుతావు ఇందు అనుకుంటూ ఆ రూమ్లోనికి వెళ్ళి నిషా అని పిలిచాడు విరాజ్. విరాజ్ సార్ అన్నది నిషా. నిషా, ఇక్కడ నువ్వు సేఫ్గా ఉండవచ్చు. 10 డేస్లో నీకు వేరే ఎక్కడైనా జాబ్ చూసేస్తాను. ఇక నీకేమీ ప్రాబ్లం ఉండదు, వాళ్ళెవరూ నిన్నేం చేయలేరు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా ఇందుకి రిలేటివ్గా అలానే ఉండు. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తనని అడుగు, తను చూసుకుంటుంది అని చెప్పి విరాజు బయటకు వచ్చేశాడు. విరాజు వెళ్ళగానే నవ్వుతూ చూస్తూ ఉన్నది నిషా. అంతలో కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేస్తూ, మేడం, అంతా మీరు చెప్పినట్టే చేశాను, ఎక్కువ రోజులు కూడా కాదు.
1 వీక్లోపే అది చావటం కూడా ఖాయం. కానీ మేడం, ఇది డెలికేట్ ఇష్యూ. విరాజ్ ఇందు దగ్గర చెప్పినా, ఇందు విరాజ్ని అడిగినా మన ప్లాన్ తెలిసిపోతుంది. కాస్త అదే భయంగా ఉన్నది అన్నది నిషా. నిషా, నువ్వు టెన్స్ అయ్యి దొరికేలా చేయకు. మన చేతులకు మట్టి అంటకుండా అదే చావటానికి సిద్ధమవుతుంది. ఆ ఇందు విరాజ్ని అడగలేదు. విరాజ్ ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంది కాబట్టి విరాజ్ ఏమి చెప్పినా కూడా తనకు అనుమానం రాకూడదు అనేసి అబద్ధం చెప్తున్నాడు అని అనుకుంటుంది. ఇదే మంచి అవకాశం. నువ్వు త్వరగా మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి నీకు రావలసిన దాన్ని తీసుకుని వెళ్ళిపో. తర్వాత నేను చూసుకుంటాను. ఇందు, ఈ దెబ్బతో నువ్వు అవుట్. విరాజు ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యి ఇప్పుడు పెళ్ళాము దూరం అయ్యి చచ్చిన శవంలా ఉంటే నీకు అప్పుడు మళ్ళీ నేనే దిక్కవుతాను అని నవ్వుకుంటూ అనుకున్నది షీలా. కిందకు వచ్చిన ఇందు ఏడుస్తూ ఉన్నది కిచెన్లో. అంతలో లత వచ్చేసరికి కళ్ళు తుడుచుకొని మళ్ళీ పనిలో నిమగ్నమయ్యింది. ఆ రోజు ఇంకా నార్మల్గానే అన్ని పనులు చేస్తూ ఉన్నది. ఇందు, ఈరోజు ఏమిటి దేవి గారి దర్శనం అస్సలు దొరకలేదు అన్నాడు విరాజు. ఇంట్లో పనులున్నాయండి, అందుకనే కుదరలేదు అంటూ పక్క వేసింది ఇందు. ఇందు, అప్పుడే పడుకుంటున్నావా అన్నాడు విరాజు. నిద్ర వచ్చేస్తుందండి అంటూ ఇంకొక మాట మాట్లాడకుండా పడుకున్నది ఇందు. ఏమిటో మేడం, ఇన్ని రోజులు హాస్టల్లో ఉండి దూరంగా ఉన్నావు, ఇప్పుడు పక్కనే ఉన్నా దూరంగా ఉంటున్నావు, బాగా అలసిపోయినట్టు ఉన్నది అని ఇందుని చూస్తూ పడుకున్నాడు విరాజు. నెక్స్ట్ డే మార్నింగ్, అబ్బా పొద్దున్నే లేపి చంపుతుంది అని మనసులో అనుకుంటూ, అక్క నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను అన్నదే నిషా. నిషా, అలా అంటే ఎలా? అత్తయ్య వాళ్లకు నువ్వు నచ్చాలి అంటే అన్ని పనులు చెయ్యాలి. ఇంటి ముందు ముగ్గు మొదలు రాత్రి వాళ్లకు ఇచ్చే పాలు వరకు అన్ని పనులు నువ్వే చెయ్యాలి. కోడలిగా అది నీ బాధ్యత అన్నది ఇందు. అక్క, నాకు ఇవన్నీ అస్సలు రావు అన్నది నిషా. ఫస్ట్ ఎవరికి రావు, నేర్చుకుంటే వస్తాయి. నీకు విరాజ్ గారు కావాలి అంటే అన్నీ చెయ్యాలి, నువ్వే చెయ్యాలి అన్నది ఇందు. విరాజ్ కోసం ఏమైనా చేస్తానక్క, ప్రాణమే ఇచ్చేసిన దాన్ని, ఇదొక లెక్క అని ఏడ్చుకుంటూ ముగ్గు వేస్తూ ఉన్నది నిషా. కాదు కాదు, ఇందు వేస్తూ ఉంటే అక్కడ వేస్తున్నట్టు కలరిస్తుంది. ఇందు, మీ బంధువుల అమ్మాయికి ఈ పనులెందుకు చెప్పు అని అప్పుడే వస్తూ అన్నారు పార్వతి గారు. అది అత్తయ్య గారు, నిషా చదువుకున్నదే అయినా పద్ధతి సాంప్రదాయాలు బాగా పాటిస్తుంది. తనకు ఇవన్నీ అలవాటే. పూజా పునస్కారాలు, వంటలు, అన్ని పనులు చేస్తుంది. అత్త మామలను అమ్మా నాన్న అనుకుని వాళ్లలోనే తన అమ్మా నాన్నను చూసుకుంటూ తన భర్తకు దగ్గరవ్వాలి అని అనుకుంటుంది. అదే పెళ్ళైతే ఇవన్నీ చెయ్యాలి అని ఇప్పుడే చేస్తుంది అన్నది ఇందు. అయితే త్వరగా పెళ్లి చేసేయండి ఇందు అన్నారు పార్వతి గారు. అదే పని మీద ఉన్నాను అత్తయ్య, వీలైనంత త్వరగా చేసేయాలి అని అనుకుంటున్నాను, లేకపోతే నా స్వార్థం నన్ను ఆపేస్తుంది అన్నది ఇందు. ఏమిటి అన్నారు పార్వతి గారు. ఏమీ లేదు అత్తయ్య, మిగతా పనులు చూస్తాము. నిషా, అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అన్నది ఇందు. నేను నీకు అత్తయ్యని, తనకు అత్తయ్య అంటావేమిటి అన్నారు పార్వతి గారు. అది నిషా నాకు చెల్లవుతుంది, అప్పుడు మీరు తనకి కూడా అత్తయ్యే కదా అన్నది ఇందు. ఇందు, నేను టిఫిన్ చేస్తాను కానీ నువ్వు ఆలోపు ఈ కాఫీ అందరికీ ఇచ్చేయి అన్నది లత. నిషా, అందరికీ కాఫీ ఇచ్చేవా అన్నది ఇందు. అలానే అక్క అన్నది నిషా. అక్కనా? ఇందు, మీ బంధువుల అమ్మాయి చూస్తే నీకంటే పెద్దగా ఉన్నది, నిన్ను అక్క అంటుంది, అయినా తనతో పనులు చేయించడం ఎందుకు అన్నది లత. ఎప్పటికైనా ఈ ఇంట్లో తనే చేయాలి కదా, అంటే అక్క తనకు ఖాళీగా ఉంటే తోచటం లేదు, అందుకనే చేస్తే తప్పే ఉంది, అలవాటు అవుతుంది అని అంటున్నాను అన్నది ఇందు. ఏమిటో ఈ మధ్య నువ్వు నాకు అర్థమే కావటం లేదు అన్నది లత. నాకే నేను అర్థం కావటం లేదు అని నిర్లిప్తంగా నవ్వుతూ మిగతా పనులు చూస్తూ ఉన్నది ఇందు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.